ప్రేమ్చంద్ గార్గ్ అనేటువంటి ఈడీ సిబిఐ కేసులో ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గా పెట్టుకున్నదా లేదా? పెట్టుకున్నామని చెప్పండి, పెట్టుకోకపోతే పెట్టుకోలేదని చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, 7,500 మెట్రిక్ టన్నులు ఒక ఏడాది కాలం నుంచి కాకినాడ పోర్టులో పడున్నమాట వాస్తవమా? ఆ బియ్యం పరిస్థితి ఏంది? దానివల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? నంబర్ 3, let me complete, half minute, let me complete. Sir, last question. యాసంగికి బోనస్ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు అడిగారు. గత యాసంగికి సంబంధించిన సన్న వడ్లకు ఇచ్చే బోనస్ 1,100 కోట్ల రూపాయలు ఎప్పట్లోగా చెల్లిస్తారు? నంబర్ 3. నంబర్ 4, మీరిచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ కు టెండర్ బిల్స్ ఇచ్చారా, నామినేషన్ బేస్ మీద ఇచ్చారా చెప్పండి. నంబర్ 4. లాస్ట్ సార్, మేమెవరికి రికమెండ్ చేయలేదు. ఒకవేళ మీరు ఇంత నిజాయితీగా ఉంటే హౌస్ కమిటీ అన్న వేయండి, ఫైల్స్ అన్ని స్పీకర్ గారి దగ్గర పెట్టండి, మేము వస్తాం అధ్యక్ష. మీ దగ్గరనే దాంట్లో జరిగిన అవినీతి ఏందో, అవకతవకలేందో అన్ని మేము మీకు ఆధారాలు ఇస్తాం, రుజువు చేస్తాం అధ్యక్ష. మీకెవరి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీరెవరి మీద రికమెండ్ చేసిండ్రు, మీరు చేసిండ్రు, టెలిఫోన్లో ఫోన్ చేసి చెప్తే దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఆయన అడుగుతున్నాడు చెప్తున్నా, ఆయన ఒక మనిషిని సివిల్ సప్లైస్ కమిషనర్ పంపించి ఆ ఆదిత్య బిర్లా గ్రూప్ బదులు వాళ్ళ వ్యాపారం అని చెప్పిండు. యూ షుడ్ నాట్ డూ దిస్. యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్కామ్. అధ్యక్ష హరీష్ రావు గారు, ఇటువంటి విషయాలు నార్మలీ హౌస్ లో ప్రస్తావించాను నేను. బట్ మీరు చేసి మళ్ళా ఇంకో తప్పు చేస్తే బాగా ఎంక్వైరీ ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కూడా అన్ని ఎంక్వైరీలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు దానికి. అధ్యక్ష, ప్రేమ్చంద్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయడానికి వీఆర్ కమిటెడ్. సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి అవర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్. థ్యాంక్ యూ.